హాయ్ అండి. ఆంటీ గట్టి ఎక్కడ ఉన్నారని అనుకుంటున్నారా? మా ఇంటి దగ్గర గోడ పక్కన చెట్లలోని బూడిద గుమ్మడికాయ చెట్టు వచ్చింది. దీన్ని కట్ చేసి చూపిస్తాను. అది బూడిద గుమ్మడికాయ హల్వా చేద్దాం. ఎలా చేయాలో రెసిపీలోకి వెళ్దాం. లేత గుమ్మడికాయ చూసారు కదా, దీన్ని హల్వా చేసుకుంటే సూపర్గా ఉంటుంది. గార్డెన్లో కోసుకొచ్చాము. ఇది చూసారు కదా, దీంతో హల్వా చేస్తున్నాను. రెసిపీలోకి వెళ్ళిపోదాం. వీడియో స్టార్ట్ చేద్దామండి. చూసారా, గుమ్మడికాయ అయితే లేతగా చాలా బాగుంది. ఇది మనకి చాకలా దిగిపోతుంది, లేతగా ఉంది. చూసారా, సూపర్. హల్వా చేసి చూపిస్తాను. ఇప్పుడు దీన్ని కట్ చేసుకుందాం. బూడిద గుమ్మడికాయ హల్వా చేసుకుందాం. లేతగా చాలా బాగుంది, ఆనపకాయ టైప్ ఉంది. దీన్ని కొద్దిగా సన్నగా కాకుండా కొంచెం పెద్దగా ఉన్నది దాంతో కోరుకోవాలి. దాంతో కోరుకుంటే సరిపోద్ది. ఇంత పెద్దగా వద్దు, ఇంత సన్నగా చాలు. చూపిస్తారు. ఇది ఎంతో అవ్వదు, చిన్నది కదా కాయ. అదే పెద్దది అయితే మీకు సగం సరిపోద్ది. ఇప్పుడు దీన్ని పీలర్ తోటి తొక్క తీసేసుకుందాం. తొక్క తీసుకుని మొత్తం అంతా కోరేసి చూపిస్తాను. స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకుని ముందుగా జీడిపప్పులు వేయించుకోవడానికి ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి. జీడిపప్పు కొన్ని ముక్కలుగా కట్ చేశాను, కొన్ని ఇలాగా. తర్వాత ఇవి కొంచెం వేగాక అన్ని పప్పులు డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకోవచ్చు. ఇవి గుమ్మడి గింజలు, ఇవి పుచ్చగింజలు, ఇవన్నీ వేసుకుంటే కమ్మగా ఉంటాయి. అందుకని ఇవి వేసాను. మీకు ఎన్ని డ్రై ఫ్రూట్స్ ఉంటే అన్నీ వేసుకోవచ్చు. ఇవి తీసేద్దాం. ఇప్పుడు కిస్మిస్ వేసుకుందాం. ఇవి కూడా తీసేద్దాం. బూడిద గుమ్మడికాయ తురుము. ఇది ఇలా గట్టిగా పిండేస్తే ఈ వాటర్ వచ్చింది దీంట్లో. ఆ వాటర్ కూడా పనికొస్తుంది, తర్వాత చెప్తాను. ఇది ఇంత గట్టిగా పిండుకుని దీన్ని కొలుచుకోవాలి మనం కప్పుతోటి. ఈ నూనెలో ఈ నేతిలో ఉన్న నేతిలోని మనం ఇదంతా వేయించేసుకుందాం. కూర చూసారు కదా, ఈ విధంగా కోరుకోవాలి. బాగా సన్నగా కోరేస్తే అది ముద్దలాగా అయిపోద్ది. రెండు కప్పులు అయింది నాకు. ఈ పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. చూసారు కదా, పొడి పొడి ఆడుతుంది కదా. ఇప్పుడు ఈ తీసుకున్న గుమ్మడికాయ రసం వేసేసుకుందాం. సేమ్ మనం సొరకాయ చేసుకుంటాం కదా, సొరకాయ హల్వా అలాగే ఉంటుంది.
కొంచెం టేస్ట్ అయితే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది దానికి దీనికి సేమ్ ఇంతే. ఇప్పుడు చూసారు కదా వాటర్ అంతా నీళ్ళన్నీ ఇంకిపోయాయి. ఇప్పుడు నేను పాలల్లో చిటికెడు కుంకుమ పువ్వు నానబెట్టాను, అది వేసుకుంటే కలర్ బాగుంటుంది. ఇప్పుడు మనం ఏ కప్పుతోటి అయితే తీసుకున్నామో అదే కప్పుతోటి 2 కప్పులు కూర తీసుకున్నాం కదా, ఆ 2 కప్పులు మనం పంచదార వేసేసుకోవాలి. మొత్తం 2 కప్పులు పంచదార. కొంచెం నీరులాగా అవుతుంది, మళ్ళీ దగ్గరికి ఎగరబెట్టుకోవాలి అంతే. ఇప్పుడు 1 స్పూన్ యాలకుల పొడి, 1 స్పూన్ పచ్చికోవ వేస్తున్నాను, ఇంట్లో ఉందని వేస్తున్నాను. ఇది పూర్తిగా ఆప్షనల్ మాత్రమే, లేకపోయినా పర్వాలేదు, ఉంటే కొంచెం టేస్ట్ బాగుంటుందని వేస్తున్నాను నేను. వేయకపోయినా పర్వాలేదు, నెయ్యి వేస్తాం కదా సరిపోద్ది. ఇప్పుడు వేయించుకున్న పప్పులన్నీ వేసుకుందాం. చూసారు కదా, ఇది ఆఖరి వరకు ఇలాగంటే ఇలా ముద్దగట్టి వరకు ఉంచుకోవాలి. ఇప్పుడు లాస్ట్ని మనం 1 అర స్పూను నెయ్యి వేసుకుంటే సరిపోద్ది. ఇప్పటికి ఇలాగా 4 స్పూన్లు నెయ్యి అయింది. అంతేనండి, బూడిద గుమ్మడికాయ హల్వా అయితే రెడీ అయిపోయింది. మనం బౌల్లోకి తీసుకుందాం. చూడండి, బూడిద గుమ్మడికాయ హల్వా అయితే రెడీ అయిపోయింది. బూడిద గుమ్మడికాయ హల్వా చేస్తున్నానండి. ఇందులో చేసి పెడితే పిల్లలకి చాలా మంచిది, చాలా హెల్దీ కూడా. దీంట్లో అనేక పోషక పదార్థాలు, పోషక విలువలు ఉన్నాయి, విటమిన్లు ఉన్నాయి. ఇలాగ హల్వా చేసి నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ వేసి హల్వా చేసి పెడితే పిల్లలకి చాలా మంచిది. చాలా ఇదైన హెల్దీ ఫుడ్ ఇది. బూడిద గుమ్మడికాయని వదులుకోకండి, లేత గుమ్మడికాయ తెచ్చుకొని ఇలా హల్వా చేసుకుంటే చాలా బాగుంటుంది. బౌల్లో తీసుకుని ఇప్పుడు ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్తాను. చూసారు కదా, బూడిద గుమ్మడికాయ హల్వా అయితే రెడీ అయిపోయింది. నేనైతే పంచదారతో చేశాను, పంచదారతో టేస్ట్ బాగుంటుంది. పిల్లలకి పెట్టాలనుకున్నప్పుడు పటిక బెల్లంతో చేయండి, ఇంకా హెల్దీ. పటిక బెల్లం అయితే ఇంట్లో లేదు, అయిపోయింది. మేము పంచదారతో చేసాం, కానీ చాలా టేస్ట్ అయితే అద్భుతం, అమోఘం. నోట్లో వేసుకుంటే చాలా బాగుంది. ఇలాగే చేసుకోండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి, టేస్ట్ చూసి చెప్తాను. ఈ డ్రై ఫ్రూట్స్ వేసాను కదా, చాలా బాగుంటుంది. ఇది చాలా టేస్ట్గా ఉంటుంది. అద్భుత. మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం. బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.